రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. యాక్చువల్గా మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. సో నేను మా ఫ్రెండ్ కలిసి ఇద్దరం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడే మనము తాండూరు రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయినాం. ఇక్కడ కూడా మొత్తం రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఫైనల్ గా హుబ్లీ స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయినాం గైస్. దండేలికి వెళ్లే రోడ్స్ లో మాత్రం అసలు రూట్స్ చక్కగా లేవు. చాలా సేపు ట్రావెల్ చేసిన తర్వాత మనం అయితే రిసార్ట్ కి అయితే రీచ్ అయినాం. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని అయితే లోపలికి అయితే వెళ్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్రల్ వ్లాగ్స్ అండ్ దిస్ ఇస్ శశి కుమార్. అందరికి ముందుగా జై శ్రీరామ్. సో ఎప్పటి నుంచో నేనైతే ఒక ట్రిప్ గురించి అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. అది వచ్చేసి హైదరాబాద్ టు గోకర్ణ. ఈ ట్రిప్ మొత్తం మనకు వచ్చేసి 3 days అయితే ప్లాన్ చేసినాను అనమాట. సో ఇది ఎట్లా అంటే డే 1 వైజ్గా నేనైతే వీడియోస్ అయితే తీసి పెడుతూ ఉంటా. సో మీకైతే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మొత్తము ట్రిప్ ఎలా వెళ్ళాలి, సో బడ్జెట్ ఎంత మొత్తం అనేది అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ప్రజెంట్ నేనైతే ఇప్పుడు వచ్చేసి ఇంటికాడ నుంచి అయితే నాంపల్లి అయితే వెళ్ళాలి. నాంపల్లిలో నాకైతే ట్రైన్ ఉందన్నమాట. వయా ట్రైన్తో అయితే వెళ్తున్నాను అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనము ఇక్కడ నుంచి నాంపల్లి వెళ్ళి నాంపల్లిలో మనమైతే హుబ్లీకి వెళ్ళే ట్రైన్ అయితే ఉంటుందన్నమాట. హుబ్లీకి అయితే రీచ్ అవ్వాలి. అక్కడి నుంచి అయితే మనకు పికప్ వ్యాన్ అయితే ఉంటుంది. సో ఆ నుంచి వాళ్ళు పికప్ చేసుకుని అయితే తీసుకెళ్తారు. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముసాపేట్ స్టేషన్కి అయితే రీచ్ అయినా అనమాట. పైకి అయితే వెళ్దాము. ముసాపేట్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినా. ఇక్కడ నుంచి అయితే మనం నాంపల్లి వెళ్ళాలి. సో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ట్రైన్ అయితే వచ్చింది. సో మిగతా మ్యాటర్ అనేది మనము అక్కడికి వెళ్ళినాకైతే మాట్లాడుకుందాం. సో ఫైనల్గా నాంపల్లి మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు డైరెక్ట్ మనం అయితే స్టేషన్కి వెళ్దాం. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. యాక్చువల్ మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. మా ఫ్రెండ్ మేము ఇద్దరం కలిసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్దాం. నేను మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఈ గ్యాప్లో అయితే కొన్ని పవర్ అయితే కనిపించినాయి. ఆ సీన్ బాగుంది కదా అని చెప్పి రికార్డ్ అయితే చేసినట్టు చూడండి మీరు ఒకసారి. సో ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే వచ్చిండనమాట. మేము మొత్తం 6 మంది అయితే వెళ్తున్నాం ఈ ట్రిప్కి. ఇప్పుడు నాంపల్లి స్టేషన్ అయితే చూడండి మొత్తం రీబిల్డ్ అయితే చేస్తున్నారు. సో ఇంకా మొత్తం అనేది మనం వెళ్తూ మాట్లాడుకున్నాం. ట్రైన్ ప్రెసెంట్ తాండూరుకి అయితే రీచ్ అయింది. తాండూరులో కూడా మనకైతే స్టేషన్ని రీబిల్డ్ అయితే చేస్తున్నారు. యాక్చువల్గా రికార్డ్ చేద్దాం అనుకున్నాం మనం నాంపల్లిలోనే. బట్ అన్ఫార్చునేట్లీ ట్రైన్ అయితే మూవ్ అయింది. తొందరగానే ఎక్కేసినాం. ట్రైన్ జర్నీ చేయడంలో ఉన్న మ్యాజికే వేరు. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సీనరీ మనం అయితే చూసి నెక్స్ట్ లెవెల్లో అయితే ఫీల్ అవుతాం. సో ఇది ఒక మెమొరీని అయితే క్రియేట్ చేస్తుంది ట్రైన్ జర్నీ అనేది. మోస్ట్లీ చాలా మందికి అయితే ట్రైన్ జర్నీ అనేది ఇష్టం అనమాట. అందులో నేను కూడా ఒకడిని. బట్ నాకేందంటే ట్రావెలింగ్ చేస్తుంటే ఇష్టం కాబట్టి నేను మోస్ట్లీ బైక్ని అయితే ప్రిఫర్ చేస్తాను. అందుకని ట్రాఫిక్లో ఈజీగా తప్పించుకోవచ్చు కదా అందుకని చెప్పేసి. సో ఈ సీన్ నాకు నచ్చింది కాబట్టి మీకోసం అయితే క్యాప్చర్ చేస్తా, చూసేయాలి. సిక్స్ 62 kilometers అండ్ 12 hours ఆఫ్ జర్నీ. ఫైనల్గా హుబ్లీ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ప్రెసెంట్ ఇప్పుడైతే మా వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. బయటకి అయితే వెళ్దాం. చెప్పాను కదా ఈ ట్రిప్లో మొత్తం 6 members అయితే ఉన్నాము. సో వాళ్ళ కోసం అయితే బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళి చూద్దాం వాళ్ళు ఎక్కడ ఉన్నారు. హాయ్ గైస్, ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయినాము స్టేషన్కి. హుబ్లీ స్టేషన్ హైదరాబాద్ నుంచి మనకు హుబ్లీకి వచ్చేసి దగ్గరికి 662 kilometers అయితే ఉంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. దగ్గరికి 22 స్టేషన్స్ అయితే క్రాస్ చేయాల్సి వచ్చింది హైదరాబాద్ నుంచి ఇక్కడికి. అండ్ ప్రెసెంట్ మేము అందరం వచ్చేసి 6 members అయితే ఉన్నాం. ఇంకొక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ వేరే త్రూ అయితే వెళ్తుంది. అక్కడ మీకు కనపడుతుంది కదా క్యాబ్. సో ఆడ క్యాబ్ అయితే ఉందన్నమాట. అదంతా క్యాబ్ స్టేషన్. సో ఆ క్యాబ్ త్రూ అయితే వెళ్తున్నాం దండేలికి. అండ్ ఇక్కడ నుంచి దండేలి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రెసెంట్ హుబ్లీ స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. దండేలికి అంటే హుబ్లీ స్టేషన్ నుంచి దండేలికి వచ్చేసి ఎగ్జాక్ట్గా 71 kilometers అయితే ఉంది. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తూ మొత్తం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం హుబ్లీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇది వచ్చేసి మనకి దాండేలి రోడ్ అన్నమాట. దగ్గర 71 kilometers అయితే ఉంటుంది. సో మొత్తం ఈ రకంగా అయితే ఉందన్నమాట. ఇది ఒక విలేజ్. స్టార్టింగ్లోనే మనకైతే కనిపించింది. మార్నింగ్ ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే మనకైతే కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉంది. లొకేషన్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. ధార్వాడ నుంచి దాండేలికి ఇంకా మనకైతే 45 kilometers అయితే ఉంది. రోడ్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉన్నాయి. లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బట్ రోడ్స్ మరీ వరస్ట్గా ఉన్నాయి. ఇంకా మనకైతే 1.5 hours అయితే టైం పడుతుంది. సో చూద్దాం ఎంత టైం పడుతుంది. ఇంకా దండేలికి అయితే 24 kilometers అయితే చూపెడుతుంది. అండ్ టైం వచ్చేసి 1 hour అయితే ఉంది. సో ఇదేదో విలేజ్. ఈ విలేజ్ నేమ్ చెప్దామంటే మొత్తం కన్నడలో రాసింది. మనకేమో కన్నడ అయితే రాదా. ఇంకెంత టైం పడుతుందో. 1 hour టైం పడుతుంది కదా చూడాలి. నాకైతే బాగా ఆకలి అవుతుంది. ఏమైనా తిందామని ఇక్కడ ఏం లేదు. సో మనకైతే రిసార్ట్లో అరేంజ్ చేసింది కాబట్టి అక్కడికి నాకైతే తిన్నాము. చూద్దాం ఇంకెంత టైం పడుతుంది. వెయిట్ చేయక తప్పదు.
దాండేలి ఏదైతే ఉందో ఇది వచ్చేసి మొత్తం వాటర్ యాక్టివిటీస్కి అయితే ఫేమస్ అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వీకెండ్లో వచ్చేసి ఉంది, చాలా మంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మీకు మొత్తం వీడియో అయితే చూపిస్తున్నారు చూడండి. ఆల్మోస్ట్ మనం వచ్చేసి దాండేలికి దగ్గరలో అయితే ఉన్నాం. ఇంకా మనకి హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది. 15 కిలోమీటర్స్ అయితే ఉంది. సో రోడ్స్ అనేవి ఇక్కడ నుంచి అయితే కొంచెం స్మూత్గానే ఉన్నాయి. యాక్చువల్గా ముందు నుంచి అయితే తీద్దాం అనుకున్నా, బట్ వాళ్ళకి కొంచెం ఏదో అన్కంఫర్ట్గా ఉందంటే బ్యాక్ సైడ్ నుంచి అందుకని చెప్పేసి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి జూమ్ చేసి మరీ తీసుకున్నా. చూడండి అసలు మొత్తం ఎలా ఉందో అనేది. ప్రజెంట్ మనం వచ్చేసి కిట్టూరు అని చిన్నమ్మ సర్కిల్ అనే ఏరియాలో అయితే ఉన్నానమాట. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇంకా మనకైతే 10 కిలోమీటర్స్ అయితే ఉంది. 20 మినిట్స్ చూపెడుతుంది. సో మొత్తం అడవి అయితే చూపెడుతుంది అనమాట మ్యాప్స్లో చూస్తుంటే. సో ముందుకెళ్తే మొత్తం ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, బట్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే రిసార్ట్కి అయితే వెళ్తున్నాము. రిసార్ట్లో మనం అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ వాటర్ అడ్వెంచర్స్కి అయితే వెళ్తాం అన్నమాట. సో దానికన్నా ముందు అయితే రిసార్ట్కి అయితే వెళ్దాం, ఫ్రెష్ అప్ అయిపోదాం. నిన్నటి నుంచి ట్రావెలింగ్ చేసి అలసిపోయినా. చూద్దాం ఇంకెంత టైం పడుతుంది అనేది. ఆల్మోస్ట్ ఇంకొక 20 మినిట్స్ అయితే టైం పడుతుంది. అక్కడికి వెళ్ళినాక రిసార్ట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం మీకు. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఒక రివర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కాళీ రివర్ అనమాట. మనం వాటర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ వచ్చేసి ఇందులోనే చేయబోతున్నాం. సో ప్రెసెంట్ ఇక్కడ చూడండి మొత్తం చెట్లతో ఎలా ఉందో. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్, పేరే పెట్టద్దు, అంత బాగుంది లొకేషన్. వీకెండ్ ఎవరైనా రావాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అన్నమాట ఇది. ఫైనల్గా మనం రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఇది వచ్చేసి సెంచరీ ద జంగల్ రిసార్ట్ అన్నమాట. దండేలీలో అయితే ఉంది. పక్కన లేక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకవేళ కావాలనుకుంటే మనం దీంట్లో కయాకింగ్ కూడా చేయొచ్చు అనుకుంటా, ఎందుకంటే పక్కన పడవలు కనబడుతున్నాయి నాకు. చూద్దాం. ప్రెసెంట్ అయితే మనం చెక్ ఇన్ చేసేసి రూమ్స్ అయితే తీసుకున్నాక మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. చెక్ ఇన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే వెళ్ళి ఎంట్రీ చేసిన తర్వాత రెస్ట్ అయితే తీసుకుంటా. మిగతా ఫర్దర్ యాక్టివిటీస్ అనేది మన నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. అది గైస్, సో ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసినాం. టోటల్గా ఏంటంటే హైదరాబాద్ నుంచి హుబ్లీ రావడానికి మాకైతే 662 కిలోమీటర్స్. నైట్ నిన్న ఈవినింగ్ 4 o'clock ఎక్కితే వాళ్ళ మార్నింగ్ 6 o'clock అయితే దిగినాం. అండ్ అక్కడి నుంచి హుబ్లీ నుంచి మళ్ళీ దండేలికి రావడానికి అయితే 74 కిలోమీటర్స్ అయితే ఉంది. 2 hours టైం పట్టింది. రోడ్స్ కూడా అట్లనే ఉన్నాయి. సో మొత్తానికి అయితే రిసార్ట్కి రీచ్ అయిన తర్వాత రూమ్ అయితే చెక్ ఇన్ చేసినాం అనమాట. చెక్ ఇన్ చేసుకున్నాం. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అయితే దగ్గరికి మాకు నిన్న 4 ఇప్పటి వరకు మొత్తం టైమింగ్ చూసుకుంటే ఒక 18 hours 16 to 18 hours మధ్యలో అయితే పట్టింది. సో అదన్నమాట ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందవచ్చు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ శశికుమార్.